మిత్రులకు ఒక ముఖ్య గమనిక. వాట్సాప్ ఏ రంగులో ఉంటుంది అంటే ఆకుపచ్చ రంగులోని టక్కున సమాధానం వచ్చేస్తుంది. అయితే కొన్నిసార్లు కొత్త రంగుతో వాట్సాప్ వస్తుంది, వచ్చేసిందంటూ కొన్ని లింకులు కనిపిస్తూ ఉంటాయి. అవి నిజం కావు. వాట్సాప్ కి వేటికి సంబంధం లేదని గతంలోనే చాలా మంది టెక్ నిపుణులు హెచ్చరించారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే మరో ఫేక్ లింక్ ఇప్పుడు వాట్సాప్లో వైరల్ అవుతుంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. అసలు ఏంటా లింక్, ఎందుకు వస్తుంది? వివరాల్లోకి వెళితే ఫేక్ వాట్సాప్ లింకులు మీకు కూడా గతంలో వచ్చి ఉంటాయి. వాటిని క్లిక్ చేసి కొంతమంది ఇబ్బంది పడి ఉంటారు. అలా పింక్ వాట్సాప్ అంటూ ఓ లింక్ ఇటీవల వైరల్ అవుతుంది. అది అచ్చంగా వాట్సాప్ లింక్ లానే ఉంటుంది, కానీ వాట్సాప్ కి దానికి ఏ విధమైన సంబంధం లేదు. ఈ లింక్ ను మీరు క్లిక్ చేస్తే మీ పేరు, మొబైల్ నంబర్ తదితర వివరాలు అడుగుతుంది. ఆ తర్వాత ఆ పేజ్ నుండి ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. అయితే మీ సమాచారం మొత్తం అగంతకుల చేతికి వెళ్ళిపోతుంది. పైన ఫోటోలో కనిపిస్తున్న తరహా లింకులే ఇప్పుడు వాట్సాప్ లో సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ లింకులు క్లిక్ చేస్తే వాట్సాప్ లో కొత్త ఫీచర్లు మీకు అందుబాటులోకి వస్తాయని ఆ మెసేజ్ లో రాశారు. మీకు కూడా అలాంటి లింక్ వచ్చి ఉంటే పొరపాటును కూడా క్లిక్ చేయవద్దు. ఈ లింక్ క్లిక్ చేశాక మీ ఫోన్ కాంటాక్ట్స్ లో అందరికీ ఈ లింక్ సెండ్ అయిపోతుంది. ఆ వ్యక్తి ఆ లింక్లు క్లిక్ చేసే వరకు ఆ లింక్ వెళుతూ ఉంటుంది. గ్రూపుల్లో కూడా మీకు తెలియకుండానే లింక్ తరచుగా పోస్ట్ అవుతూ ఉంటుంది. మీరు ఎన్నిసార్లు డిలీట్ చేసినా మళ్ళీ వస్తూ ఉంటాయి. కొత్త వాట్సాప్, కొత్త ఫీచర్లు అంటూ ఏవైనా వాట్సాప్ అందుబాటులోకి తెస్తే బహిరంగంగా ప్రకటన చేస్తుంది. సోషల్ మీడియా వేదికల ద్వారా, యాప్లో నోటిఫికేషన్ ద్వారా తెలుపుతుంది. ప్లేస్టోర్ లేదా యాప్ ద్వారానే వినియోగదారులకు అప్డేట్ అందిస్తుంది. అప్పుడు ఆ యాప్ అప్డేట్ చేసుకుంటే మీ వాట్సాప్ అందించే సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. అంతేగాని ఇలా లింకుల ద్వారా ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా అప్డేట్లు అందుబాటులోకి రావు. ఇప్పటికే ఈ ఫేక్ లింక్ను మీరు క్లిక్ చేసి ఉంటే వెంటనే మీ ఫోన్ రీసెట్ చేయండి. దానికోసం మొబైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. అందులో సిస్టమ్ ఆప్షన్లోకి వెళితే రీసెట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఎరేజ్ ఆల్ డేటా అనే ఆప్షన్ వస్తుంది. దీన్ని క్లిక్ చేసి మొబైల్ని రీసెట్ చేయవచ్చు. దీంతో పాటు మీ మెయిల్ ఐడి, బ్యాంకు ఖాతా, సోషల్ మీడియా ఖాతాల పాస్వర్డ్లు మార్చుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దయచేసి గమనించండి, ఇది కేవలం మీ సేఫ్టీ కోసం అందించిన సమాచారం మాత్రమే. ఇది ఇంటర్నెట్ ద్వారా అందుబాటులో ఉన్న సమాచారం మేరకు మాత్రమే మీకు అందించడం జరిగింది. మీ మొబైల్ రీసెట్ చెయ్యాలా వద్దా అనేది మీ ఇష్టానికే వదిలేస్తున్నాం. ఎందుకంటే అది కేవలం మా సూచన మాత్రమే. ఇలా చేస్తే మీ సమస్య తీరుతుందని చెప్పడం వరకు మాత్రమే మేము చేస్తున్నాం. దయచేసి మా సంస్థను కానీ మమ్మల్ని కానీ బ్లేమ్ చేయొద్దని ఇందు మూలంగా సవినయంగా మీకు మనవి చేసుకుంటున్నాం.